చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ మాదే అనేది ఒక కాన్ఫిడెంట్ అన్ని చోట్ల వ్యక్తమవుతుంది. అంటే దానికి బేస్ ఏమైనా ఉందా? లేకపోతే మామూలుగా మీరు అనుకోవడమేనా? అంటే ప్రజల్లో కనిపిస్తుందా మీకు అటువంటిది? 100% రేపు ఎప్పుడు ఎలక్షన్‌లొస్తాయి. అంటే రొటీన్ టైమ్‌గానే వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం, ఖాయం, ఖాయం. ఎందుకనంటే ఈరోజు ప్రజల్లో చూసాం. సింపుల్ థింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి యువతకి ఏం చెప్పాడు? ఏడాది 2,00,000 ఉద్యోగాలు అన్నాడు. ప్రజలు నమ్మారు ఆ రోజు 19లో. 2,00,000 ఉద్యోగాలేవి? అరే నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల లక్షల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వస్తే మా టైంలోనే దానికి 2,00,000 ఉద్యోగాలు రావాల్సి ఉంది. మేము 80% ఎంఓయూలు చేసి ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోతే రిమైనింగ్ వాటిని నువ్వెందుకు తరిమేసినావు? విశాఖపట్నం మీద బాగా ప్రేమ వెలగబోస్తున్నావే జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో ఈరోజు 40,000 కోట్ల రూపాయలు నువ్వు దోసుకున్నావు. ఉత్తరాంధ్రకి నువ్వు రైల్వే జోన్ కేంద్రం ఇస్తే దాని గురించి మాట్లాడు. వెళ్ళిపోయిన ఇండస్ట్రీ పెట్టుబడుల గురించి మాట్లాడు. నువ్వు ఇస్తామన్న ఉద్యోగాల గురించి మాట్లాడు. దేని గురించి మాట్లాడుతావు? ఉత్తరాంధ్రలో నీకేమున్నాయి ఓట్లు? ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా. నువ్వు తీసుకున్న అప్పులకి నువ్వు జవాబు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి? జవాబు చెప్పు, నువ్వు ప్రజల్లోకి రా. నువ్వు తీసుకున్న అప్పు ఎంత? నువ్వు చేసిన ఖర్చు ఎంత? ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి చేసావు చెప్తే నువ్వు ప్రజల దగ్గరికి ధైర్యంగా రా. ఇలా ఇంకొంచెం వెనక్కెళ్తాను అప్పలనాయుడు గారు. ఎలాగంటే ఇప్పుడు మీరు చెప్తుంది కార్యకర్తలు కొంచెం దూరంగా ఉన్నారు 2014లో అనేది దాని 19లో దానికి ఆ పీరియడ్‌లో నష్టపోయామన్నారు. మరి విజయనగరం జిల్లాలో ఒక కంచుకోటలాగా ఉండే ఒక ప్రాంతంలో తెలుగు